దోస్తులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మనం కొర్రమట్టల చేపల కూర చేసుకుందాము. ఇట్లా వేసుకొని తినుర్రి, కమ్మగా ఉంటుంది. ఎట్లా వేయాలో చూద్దామా? 1 కిలో కొర్రమట్ట చేపలను మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. నీచువాసన రావద్దనంటే అందులో కొంచెం నిమ్మకాయ పిండి మంచిగా కడిగి ఉప్పేసి కడిగి ఒక గిన్నెలో తీసుకొని అందులో 1 కిలోకు 4 చెంచాల కారం, చెంచాల ఉప్పు రుచికి తగినంత, 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా పసుపు, 2 చెంచాల కుడక పొడి, అలాగే పావు కప్ అంతా నిమ్మకాయ పిండుకొని 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక సగం కప్పు ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెమంతా మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసి 2 కప్పుల ఉల్లిపాయలను అందులో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. అలాగే చెక్క, లవంగము, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, హోల్ గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీద మంచిగా ఎర్రగా ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయలను ఇప్పుడు తీసి ఒక బౌల్లో మిక్సీకి పట్టుకోవాలి. పేస్ట్ లెక్క పట్టుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలి. అలాగే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్సీకి పట్టుకోవాలి. మళ్ళీ ఒక సగం కప్పు నూనె పోసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయలను ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. మళ్ళీ కొంచెం అంతా పసుపు వేసుకొని మంచిగా కలిపేకున్న తర్వాత ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న ఉల్లిపాయల పేస్టును ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిన్న మంట మీద నూనె ఆయిల్ పైకి తేలేదాకా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలినాక మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అంతే అండి, రెడీ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొర్రమట్టల చేపల ఫ్రై. దోస్తులు మీరు కూడా ఇట్లా చేసుకొని తినుర్రి, కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. ఓకే దోస్తులు, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.